ఆచి చికెన్ మసాలా. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హ్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, గోదావరి పుష్కరాల పనుల నిధులు, లైఫ్ సైన్సెస్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ జూన్ 1 నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లు కేటాయించనున్నారు. నియోజకవర్గంలో 1,500 మంది స్థలాలున్న వారికి 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయనున్నారు. అలాగే హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని 24 నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను కట్టించేవాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,800 పూరి గుడిసెలు ఉన్నట్టుగా గుర్తించామని, రెండో విడతలో వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, స్థలాలు ఉన్న 18,500 మందికి ఈ నెలాఖరు వరకు ప్రొసీడింగ్స్ ఇస్తామని తెలిపారు. రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని ఈ రెండో విడత ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఇచ్చినట్లునే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాతయ్యే ఉంటాయి. ఈ 500 ఇళ్ళు గతంలో ఈ వివిధ కారణాల చేత ఈ వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో, వారు యాజ్ పర్ స్కీములో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల పనులకు 1,000 కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలి విడతగా 300 కోట్ల రూపాయల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్, పాలు అందించేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. కరీంనగర్ జిల్లా గంగాధరలోని కొత్త డిగ్రీ కాలేజీలో 20 రెగ్యులర్ టీచింగ్, 6 నాన్ టీచింగ్, అవుట్సోర్సింగ్ పద్ధతిన 3 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. 2027 జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ పుష్కరాల కోసం 1,000 కోట్లకి నిధులు వివిధ వర్కుల కోసం శాంక్షన్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన అంశాన్ని కేబినెట్ లో అప్రూవల్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు 14 ఎకరాలు ఇచ్చేందుకు, కేసముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీసీఎంఎస్ లను మార్క్ఫెడ్ లో, తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను హాకాలో విలీనం చేయాలని నిర్ణయించారు. విద్యుత్ పంపిణీ, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ లో చేరేందుకు డిస్కాంల తయారు చేసిన ప్రతిపాదనలకు అంగీకరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 587 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం తెలిపారు. పవర్ సెక్టార్ ని మరింత ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ ఆర్డీఎస్ఎస్ లో తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అవ్వాలని కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ తీసుకునే నిర్ణయంలో మీటర్ల ప్రసక్తి ఎక్కడా రాదు. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా తెలంగాణను మార్చేందుకు నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30కి కేబినెట్ ఆమోదం తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడులే లక్ష్యంగా పాలసీ రూపకల్పన జరిగిందన్నారు మంత్రులు.